నిన్న జూబ్లీస్లో జరిగినటువంటి ఉప ఎన్నిక ఏదైతే ఉందో చాలా ఉత్కంఠభరితంగా సాగింది. చాలా రకాల ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య ఉప ఎన్నిక చాలా సంక్లిష్టంగానే జరిగింది అని చెప్పొచ్చు. దాదాపు 48% ఓట్స్ పోలైనట్టుగా తెలుస్తోంది. గతంలో కంటే కూడా ఒక 1% ఎక్కువగా పోలైనట్టుగా కనబడతా ఉంది. ఇది అంటే నిన్న ఎలక్షన్ అంతా కూడా మధ్యాహ్నం వరకు దాదాపు 11-12 వరకు బీఆర్ఎస్ పార్టీ చేతులెత్తేసినట్టుగా కనబడతా ఉంది. వన్ సైడ్ ఓటింగ్ జరిగినట్టుగా కనబడతా ఉంది. సో సర్వేలు కూడా కాంగ్రెస్ పార్టీ వైపే కొంత ఎడ్జ్ ఇచ్చినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అన్ని సర్వేలు కూడా గతంలో బీఆర్ఎస్కు పాజిటివ్ ఇచ్చిన సర్వేలు కూడా ప్రస్తుతం కాంగ్రెస్కు ఫేవరబుల్గా కాంగ్రెస్కే గెలుస్తున్నట్టుగా ఇవ్వడం జరిగింది. సో ఇదంతా ఏంటంటే మ్యానిపులేషన్ జరిగిన కొన్ని సర్వేలలో. సో మరి రిజల్ట్ ఎల్లుండి 14th నాడు ఉంటుంది. సో రిజల్ట్ వరకు తెలిసేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో ఇక్కడ ఒకసారి మనం సర్వేల గురించి ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ చూద్దాం. ఆరామస్థాన్ సర్వే చూసినట్లయితే దాదాపు ఆరామస్థాన్ ఏమి ఇచ్చిందంటే కాంగ్రెస్కు 47.49, అంటే బీఆర్ఎస్కు 39.25, బీజేపీకి 9.31, అదర్స్ 3.95 అంటూ చూస్తున్నాం. అంటే దాదాపు 8% ఏదైతే ఎడ్జ్ ఇచ్చినట్టుగా కనబడతా ఉంది. దాదాపు 2 లక్షల ఓట్లు పోలైనవి కాబట్టి 2 లక్షలు అంటే దాదాపు 8% డిఫరెన్స్ అంటే చూసినట్లయితే దాదాపు 16,000 వస్తుంది. 16,000 అంటే దాదాపు 15,000 నుంచి 20,000 మధ్యలో మెజారిటీ ఉంటుందన్నట్టుగా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇది ఎవరిది ఆరామస్థానికి సంబంధించినటువంటి సర్వే. సో ఇక మిగతా సర్వే ఒకసారి చూసినట్లయితే హెచ్ఎంఆర్ సంబంధించినటువంటి సర్వే చూసినట్లయితే కాంగ్రెస్కు 48.31, బీఆర్ఎస్కు 43.18, బీజేపీకి 5.84, అదర్స్ 2.67 అంటూ చూస్తున్నాం. దాదాపు 5% తేడా కనబడుతుంది. 5% అంటే దాదాపు 10,000 ఓట్లకు పైగానే మార్జిన్ కనబడతా ఉంది. ఇది హెచ్ఎంఆర్ సంబంధించినటువంటి సర్వే. ఇక నెక్స్ట్ పబ్లిక్ పల్స్ సంబంధించినటువంటి సర్వే చూసినట్లయితే కాంగ్రెస్ 48.5, బీఆర్ఎస్ 41.8, బీజేపీ 6.5, అదర్స్ 3.2 అంటూ చూస్తాం. సో ఇది దాదాపుగా 7% తేడా ఉన్నది. అంటే దాదాపు 14,000 ఓట్ల గ్యాప్ కనబడుతున్నట్టుగా కనబడతా ఉంది. ఇక నెక్స్ట్ రేస్ తెలంగాణ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ చూసినట్లయితే ఐఎన్సీకి 46%, బీఆర్ఎస్కు 41%, బీజేపీకి 8%, అదర్స్ 2.5%. అంటే దాదాపు 5% అంటే 10,000 ఓట్ల మార్జిన్ కనబడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఆపరేషన్ చాణక్య అంటూ చూస్తాను. దీనిలో 41.1% కాంగ్రెస్కి ఇచ్చిండు, బీఆర్ఎస్కు 37.7% ఇచ్చిండు, బీజేపీకి 13.3% ఇచ్చిండు, అదర్స్ 7.9% ఇచ్చిండు. 37 అంటే 41 అంటే దాదాపు 4% తేడా, అంటే దాదాపు 8,000 ఓట్లు మార్జిన్ కనబడుతున్నట్టుగా కనబడతా ఉంది. ఇక దాంతోపాటు ఇంకొక 2-3 సర్వేలు కూడా రావడం జరిగింది. ఒకసారి అవి కూడా క్లియర్గా చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. దానిలో ముఖ్యంగా చాణక్య సర్వే ఉన్నది, అదేవిధంగా పాలిట్రిక్స్ సర్వే కూడా ఉన్నది. సో పాలిట్రిక్స్ సంబంధించినటువంటి ఎవరైతే పోల్ స్టడీస్ ఎవరైతే ఉన్నారో తను జయాల ప్రశాంత్ ప్రస్తుతం మన స్టూడియో కూడా రాబోతున్నాడు. అసలు ఏం జరిగింది, ఎగ్జిట్ పోల్స్లో ఏ విధమైన ట్రెండ్ ఉందో ఒకసారి వారిని అడిగి కూడా తెలుసుకొని ప్రయత్నించుదాం. సో ఒకసారి దాన్ని మనం ఫస్ట్ అయితే అనలైజ్ చేద్దాం. సో ఒకసారి చూసినట్లయితే దీంతో పాటు పాలిట్రిక్స్తో పాటు మిగతా కూడా కొన్ని ఓపెన్ చేద్దాం. ఇది చాణక్యకి సంబంధించింది. నెక్స్ట్ ఒకసారి చూసినట్లయితే మీరు చూడండి, ఒకసారి స్మార్ట్ పోల్ సర్వే రిపోర్ట్ ఒకసారి మనం చూసినట్లయితే స్మార్ట్ పోల్ ఎంత ఇచ్చింది, వీ హ్యావ్ కలెక్టెడ్ శాంపిల్స్ ఆఫ్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ అంటూ వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇదంతా చాలా క్లియర్గా ఎవరెవరు తీసుకున్నారు ఏంటిది అనేది డివిజన్ వారీగా చాలా క్లియర్గా చెప్తా వస్తున్నారు. సో ఇది జూబ్లీస్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఓట్ షోర్ అని చూస్తూ ఉంటే ఐఎన్సీకి అంటే కాంగ్రెస్కు 48.2% ఇవ్వడం జరిగింది, బీఆర్ఎస్కు 42.1% ఇవ్వడం జరిగింది, బీజేపీకి 7.6% అంటూ చూస్తున్నాం. దాదాపు 6% తేడా కనబడతా ఉంది. దాదాపు 6% అంటే 12,000కు పైగా మెజారిటీ అయితే చాలా స్పష్టంగా స్మార్ట్ పోల్ సర్వే ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. సో దీనిలో చాలా క్లియర్గా ఏ విధంగా ఉంది ఏంటిది అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. అంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నటువంటి నెగిటివిటీ నవీన్ యాదవ్ మీద ఎఫెక్ట్ చూపించినప్పటికీ కూడా విజయ అవకాశాల మీద దెబ్బ కొట్టలేదా చాలా స్పష్టంగా ఈ ఎన్నిక ప్రూవ్ చేసింది అనేది కనబడతా ఉంది. సో ఇక్కడ చాలా రకాలుగా మొత్తానికి చాలా విధాలుగా సర్వే చేసినట్టుగా చూస్తాను. అదేవిధంగా నెక్స్ట్ ఇక పాలిటిక్స్ కంటే ముందు చాణక్య స్ట్రాటజీ చూద్దాం. ఇది చాణక్య స్ట్రాటజీ సర్వే చూసినట్లయితే జూబ్లీస్ ఎలక్షన్ పోల్లో దాదాపు కాంగ్రెస్ పార్టీకి 46% ఇవ్వడం జరిగింది, బీఆర్ఎస్ పార్టీకి 43% ఇవ్వడం జరిగింది, బీజేపీకి 6%, అదర్స్ 5% అంటూ చూస్తాం. దాదాపు ఇక్కడ 43-46 అంటే దాదాపు 3%, అంటే ఎర్రర్ కూడా -2 to 3% కూడా ఉంటుంది, అది కూడా పెడతారు, అది పెట్టలేందుకో. సో ఇది
కొంత బీఆర్ఎస్ కి కొంత ఫేవరబుల్ ఉన్నట్టు కనబడుతుంది. సో దాదాపు 6,000 మెజార్టీ అయితే కాంగ్రెస్ కి ఇవ్వడం జరిగింది ప్రస్తుతం ఉన్నటువంటి దానిలో. సో ఐఎన్సీ ఈస్ గోయింగ్ టు విన్ విత్ 3 to 8% ఓట్ షేర్ అంటూ కనబడతా ఉంది. సో దీనిలో డివిజన్ వారీగా ఏ విధంగా ఇచ్చారో చూసినట్లయితే షేక్పేట్లో బీఆర్ఎస్ లీడ్ కనబడుతోంది, రహమత్ నగర్లో కాంగ్రెస్ లీడ్ కనబడుతుంది, వెంగళరావు నగర్లో కాంగ్రెస్ లీడ్ కనబడుతుంది, బోరబండలో బీఆర్ఎస్ లీడ్ కనబడుతుంది, ఎర్రగడ్డలో కాంగ్రెస్ లీడ్ కనబడుతుంది, యూసఫ్గూడలో కంప్లీట్గా కాంగ్రెస్ లీడ్ కనబడుతుంది, సోమాజిగూడలో కాంగ్రెస్ లీడ్ కనబడుతుంది. సో దాదాపుగా 3 to 8% ఓట్ షేర్ తోటి విన్ కాబోతుందని చెప్పేసి ఎవరు చాణక్య స్ట్రాటజీస్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ప్రశాంత్ జయాలకు సంబంధించిన పాలిటిక్స్ ఒపీనియన్ పోల్ సర్వే చూసినట్లయితే సో ఇక్కడ చాలా క్లియర్గా నవీన్ యాదవ్కి వచ్చేసి 46% వస్తూ ఉంది, మాగంటి సునీతకు వచ్చేసి 33%, అంటే దాదాపు 13% డిఫరెన్స్ కనబడుతుంది. 13% డిఫరెన్స్ అంటే దాదాపు మీరు ఒక్కసారి గమనించినట్లయితే 26,000 ఓట్లు, అంటే దాదాపు 25,000 మెజార్టీ రావడానికి అవకాశం ఉన్నట్టుగా ఎవరు పాలిటిక్స్ సర్వే చాలా స్పష్టంగా చెప్తున్నట్టు కనబడుతూ ఉంది. సో దీనిలో 14% లంకల దీపక్ రెడ్డికి ఇవ్వడం జరిగింది, అదర్స్ 7% ఇవ్వడం జరిగింది. శాంపిల్ సైజు దాదాపు 5,393, అంటే దాదాపు 5,000 ఎబోగా శాంపిల్ సర్వే తీసుకుంటే తెలుస్తోంది. సో ఎర్రర్ మార్జిన్ +3 అంటూ చూస్తా ఉన్నాం. సో దీనిలో గతంలో ఆయన చేసినటువంటి ఏదైతే ప్రీ పోల్ సర్వేలు, అంటే ఎగ్జిట్ పోల్స్ కంటే ముందు ప్రీ పోల్ సర్వేలు దాదాపు 1, 2, 3 చేసినప్పుడు ఏ విధంగా ఉందో చూస్తే అప్పుడు అంటే ఎలక్షన్ స్టార్ట్ కాక ముందు ఎప్పుడు 15/09/2020 అప్పుడు ఎంఎంతో కలిపి పెట్టిన సర్వేలో బీజేపీ దాదాపు 23% ఉండే, కాంగ్రెస్కు 34% ఉండే, బీఆర్ఎస్కు 29% ఉండే, ఎంఐఎంకు 6% ఉండే, అదర్ 7% ఉండే. సో ఇది ఎప్పుడు నోటిఫికేషన్ రాకముందు. సో క్యాండిడేట్స్ డిక్లేర్ అయిన తర్వాత సర్వే చేస్తే దాదాపు నవీన్ యాదవ్కు 37% ఉంది, మాగంటి సునీతకు 42% ఉంది, లంకల్ దీపక్ రెడ్డికి 17% ఉంది. ఎప్పుడు 5/11/2025 చేస్తే దాని తర్వాత 9/11/2025 చేస్తే ఇక్కడ ఈక్వేషన్ మారింది. అంటే రీసెంట్ చేసినటువంటి సర్వేలో ఎలక్షన్కి ఏది ఎలక్షన్ లాస్ట్ డేట్ రోజు చేసిన సర్వేలో బీజేపీకి 19% ఉంది, నవీన్ యాదవ్కు 39% ఉంది, అదేవిధంగా బీఆర్ఎస్ మాగంటి సునీతకు 36% ఉంది, సో అదర్స్ 6% ఉంది. సో అక్కడ కొంత ఎడ్జ్ కనబడ్డది. కానీ ఎగ్జిట్ పోల్స్కి వచ్చేసరికి మాత్రం కంప్లీట్గా సినారియో మారినట్టుగా తెలుస్తూ ఉంది. సో కంప్లీట్గా ఎగ్జిట్ పోల్స్ చూసినట్లయితే నవీన్ యాదవ్కు ఫేవరబుల్గా కనబడతా ఉంది. సో నవీన్ యాదవ్ దాదాపు అంటే 5th రోజు మనం కరెక్ట్గా చూసినట్లయితే 5th ముందు 5th తర్వాత, కేకే సర్వేకు ముందు కేకే సర్వేకు తర్వాత. సో ఈ రెండు గమనించినట్లయితే మీరు ఒకసారి చాలా క్లియర్గా తెలుసుకున్నట్లయితే కేకే సర్వేనే నవీన్ యాదవ్ను గెలిపించింది అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఎవరైనా జనరల్గా సర్వేలు 2 రోజుల ముందు 3 రోజుల ముందు రిలీజ్ చేస్తారు, కానీ 10 days ముందు కేకే సర్వే దాదాపు బీఆర్ఎస్ పార్టీకి 17% లీడ్ ఇచ్చింది. 17% లీడ్ ఇవ్వడంతో అమాంతం అలర్ట్ అయినటువంటి కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, ముఖ్యంగా 2 వ్యక్తుల గురించి చెప్పాలి ఇందులో. ఒకరు రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఇంకొకరు నవీన్ యాదవ్. సో ఇద్దరు కూడా చాలా స్పష్టంగా అలర్ట్ అయ్యారు. సో ఎందుకంటే కేకే సర్వే కొంత ఎవరు అవునన్నా కాదన్నా మొన్న ఎలక్షన్స్లో చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటంటే కొంత మేర వీళ్ళపైన ఈ కేకే సర్వే ప్రభావం పడ్డది, కొంతమేర బలంగానే పడ్డది. సో దాంతో తేరుకున్నటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు, నవీన్ యాదవ్ కావచ్చు, ఇమీడియట్గా ప్లాన్ బిలోకి రావడం జరిగింది. ప్లాన్ బిలోకి వచ్చేసి ఇమీడియట్గా రేవంత్ రెడ్డి పలు బహిరంగ సభల్లో పాల్గొనడం జరిగింది, ర్యాలీలలో పాల్గొనడం జరిగింది. సో ఇమీడియట్గా ఎవరైతే రేవంత్ రెడ్డి స్లీపర్ సెల్స్ కావచ్చు, అదేవిధంగా ఇటు నవీన్ యాదవ్ స్లీపర్ సెల్స్ కావచ్చు, అమాంతం రంగంలోకి దిగి మొత్తానికైతే గేమ్ కంప్లీట్గా చేంజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇద్దరికి కూడా బలమైనటువంటి స్లీపర్ సెల్స్ ఉన్నారు, నవీన్ యాదవ్కు ఉన్నారు, అదేవిధంగా రేవంత్ రెడ్డికి ఉన్నారు. సో వాళ్ళు అమాంతం రంగంలోకి దిగి గేమ్ మొత్తం కంప్లీట్గా చేంజ్ చేశారు. దానిలో అన్ని రకాల, ఎందుకంటే యుద్ధంలోకి దిగిన తర్వాత ఇక యుద్ధం చేయడమే, విన్ కావడమే లక్ష్యంగా పోరాడుతూ ఉంటారు. సో దానిలో భాగంగానే సకల ఏదైతే స్ట్రాటజీస్ ఉపయోగించాలో అన్ని రకాల స్ట్రాటజీస్ ఉపయోగించి మొత్తానికైతే కొంత గెలుపు దిశగా ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో దీనిలో ఇద్దరికైతే క్రెడిట్ ఇవ్వచ్చు, రేవంత్ రెడ్డి అదేవిధంగా నవీన్ యాదవ్. ఒకవేళ నవీన్ యాదవ్ ప్లేస్లో వేరే ఎవరున్నా కానీ ఇమీడియట్గా అసలు అంత తేరుకోకపోతుండే. నవీన్ యాదవ్ కాబట్టే తట్టుకోగలిండు, నవీన్ యాదవ్ కాబట్టే ఈ ఎలక్షన్స్లో గట్టిగా పోరాడి గెలవబోతున్నాడు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇది ఇద్దరికి క్రెడిట్ ఇవ్వచ్చు. సో దానికి కారణం కేకే సర్వేనే. కేకే సర్వే తోటే నవీన్ యాదవ్కు కొంత ఏ విధంగా గెలవాలన్న దానిలో కొంత కసి పెరిగినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో దానిలో రేవంత్ రెడ్డి కూడా జిద్దుకు తీసుకున్నాడు.
జిద్దు తీసుకున్నాడు. ఎందుకంటే పొలిటికల్ మార్పులు జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి అదే ఆ అవకాశం ఇవ్వకుండా చాలా స్పష్టంగా ఈరోజు నిర్ణయం తీసుకొని మొత్తానికైతే చేయడం జరిగింది. సో నిన్న మనం గమనించినట్లయితే మధ్యాహ్నం 11-12 ప్రాంతం వరకు మాగంటి సునీత తన అసలు రూపాన్ని బయటపెట్టింది. అదేవిధంగా ఆమె ఓటమిని కూడా పరోక్షంగా అంగీకరించింది అనేది చాలా స్పష్టంగా అర్థమైంది. సో మధ్యాహ్నం తర్వాత కంప్లీట్గా ఉదయం నేను చూసినంత వరకు 11 గంటల వరకు కంప్లీట్గా ఎవరైతే నవీన్ యాదవ్ సంబంధించిన ఓట్ బ్యాంక్ అంతా కూడా 11 గంటల వరకు పోల్ అయిపోయింది. దాదాపు మీరు గమనించండి 12 వరకు దాదాపు 32% పోలైంది. 12 PM వరకే 32% పోలైంది. అది అమాంతం 60% దాకా పోతాను అనుకున్నారు. మీరు అబ్జర్వ్ చేయండి 12 నుంచి 5 PM వరకు 42% అట్లా అయింది. తర్వాత 7 PM వరకు లాస్ట్ చూసినట్లయితే 48.5% అయింది. అంటే మీరు చూడండి నవీన్ యాదవ్ సంబంధించిన ఓట్ బ్యాంక్ అంతా కూడా పొద్దున ఆల్రెడీ వేసేసారు. బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఓట్ బ్యాంక్ అంతా కూడా మందకొడిగా సాగింది. సో మధ్యాహ్నం అంతా కూడా ఎందుకంటే ఈ క్లాస్లో ఉన్నటువంటి ఏరియాలన్నీ కూడా మధ్యాహ్నం తర్వాత రావడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా మందకోటిగా సాగింది అనేది చాలా స్పష్టంగా అర్థమైంది. సో ఒక స్ట్రాటజికల్గా పోల్ మేనేజ్మెంట్ అనేది స్ట్రాటజికల్గా చేయడంలో సక్సెస్ కావడం జరిగింది. సో దీనిలో ఇక నాన్ లోకల్స్ ఉండొద్దు అన్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ సంబంధించి నాన్ లోకల్స్ ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ సంబంధించి నాన్ లోకల్స్ ఉన్నారు. ఇక అందరూ పోలీసులు చేతులు ఎత్తిస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఈ ఎన్నికల్లో చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో దానిలో చాలా రకాలుగా రిగ్గింగ్ జరిగిందని చెప్పేసి ఇక ఎందుకంటే ఓటమి భయంతో ఉన్న వాళ్ళు ఎప్పుడు కానీ ఏదో ఒకటి వాదన తీసుకురావాలి కాబట్టి రిగ్గింగ్ జరిగిందని చెప్తాడు. రిగ్గింగ్ జరగడానికి ఆధారాలు ఉండాలి కదా, ఆధారాలు ఏం లేవు. వాళ్ళు నాన్ లోకల్స్ వీళ్ళు నాన్ లోకల్స్ మరి ఎవరు రిగ్గింగ్ చేసిరు? వాళ్ళు చేసిరా వీళ్ళు చేసిరా తెలియాలి కదా. సో దీనిలో కొంత బీజేపీ మాత్రం కొంత చితికిల పడ్డట్టుగా కనబడతా ఉంది. సో ఇద్దరి మధ్యలో ఫైట్లో నవీన్ యాదవ్కే ఎడ్జ్ ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది.